గుడ్ మార్నింగ్ మై డియర్ బ్రదర్స్, నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. కీర్తనలు 34వ అధ్యాయము 7వ వచనంలో మనం చూసినట్లయితే, కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నిజంగా నువ్వు యేసుక్రీస్తునందు భయము భక్తిను కలిగి ఉన్నట్లయితే దేవదూతలు నీకు కావలి ఉండి నిన్ను కాసి కాపాడుతారని వాక్యం తెలియజేస్తుంటుంది. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు ఉండి కాపాడుతారంట. నా ప్రియ సహోదరి సహోదరులారా, శద్రకు, మేషకు, అబేద్నెగో జీవితంలో మనం చూసినట్లయితే దేవదూతలు ఆయన చుట్టూ ఉండి ఆయన కాసి కాపాడినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తుంటున్నాం. నీ జీవితంలో కూడా యేసుక్రీస్తు నిన్ను కాపాడాలి అంటే, నిన్ను రక్షించాలి అంటే, నిన్ను కాపాడాలంటే నువ్వు యేసుక్రీస్తునందు భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాసి కాపాడుతాడు. దానియేలు సింహముల బోనులో ఉన్నప్పుడు మరి దేవదూత ఆయనను సింహపు నోటిని నుండి ఆయన్ను కాపాడింది. నిన్ను కాపాడాలి అనే దేవుడు, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నిన్ను కాపాడుతాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించును గాక.